హలో అందరికీ షాలో. తాత్కాలిక నోహై స్వీయ ప్రకటనకి అవగాహన క్లాసులు ఈరోజు మనకి మూడో క్లాసు జరుగుతుంది కాబట్టి ఈ క్లాస్కి విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం. ఓకే. ఈరోజు క్లాసులో మనకి రబ్బీ గారు తెలియజేసే విషయాలు ఒకవేళ మీ పరిస్థితిని బట్టి మీకు అర్థం కాకపోతే వెంటనే దయచేసి అడిగి దాన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ ఈ క్లాసులో అడగటానికి ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉండి మీరు ఫాలో అవటం కొంచెం ఏమైనా ఇబ్బంది అయినా తర్వాత అయినా మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసి వాటిని గ్రూప్లో పెట్టవచ్చు, లేతే నాకైనా పంపించవచ్చు. నేను రవి గారికి ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించిన సమాధానాలు మీకు మరలా క్లాసులో అది క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది సర్టిఫికేషన్ చేయడానికి కావాల్సిన విషయాలు ఏంటి, అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ కొంతమంది అడిగారు. అది మీకు రబ్బీ గారు వివరిస్తారు. క్లాసులు మనకి లాస్ట్ క్లాస్ అయిపోతున్నప్పుడు దాని గురించి విషయాలు కూడా మీకు స్పష్టంగా తెలియపరచడం జరుగుతుంది. ఆ తర్వాత అప్లికేషన్లు అవన్నీ కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత కూడా మీకు కావాల్సిన గైడెన్స్ మరలా అందించడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి శ్రద్ధగా క్లాస్ వినవలసిన కోరుచున్నాం. ఈరోజు క్లాస్ని ప్రారంభించవలసిందిగా రబ్బీ గారిని ఆహ్వానిస్తున్నాం. ఓకే రబ్బా. సుధరబ్బా అందరికి షలోం. ఆ, అందరూ వీడియోలు ఓపెన్ చేసుకుంటే మంచిది. ఆ, ప్రశ్నలు ఏమైనా ఉంటే ఈ, మీరు ప్రిపేర్ చేసుకుని ఉంటే తీసుకురండి, హ్యాండ్ రైజ్ చేయండి, ఈ ప్రశ్నలు అడగండి. ఈ ప్రశ్నలు ఏమి లేకపోతే అంత క్లియర్గా ఉంది పోయినసారి చెప్పిన విషయాలు కొన్ని క్లాసుల్లో అంటే మనం ముందుకు వెళ్దాం. ఓకే, ప్రశ్నలు ఏమి లేకపోతే తర్వాత అయినా మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగవచ్చు, ఖచ్చితంగా చెప్పే విషయాలు అర్థం కాకపోతే. ఆ, మొదటి విషయాన్ని గురించి ఈ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రెండో విషయంలోనికి వెళ్దాం. దైవ దూషణ చేయకూడదు అనే విషయం గురించి. అది మనకి లేవి కాండం 24:10-17 భాగంలో, నిర్గమ 22:27లో నీవు దేవుని నిందింపకూడదు. అక్కడ ఈ ఆజ్ఞను అతిక్రమించిన సందర్భం గురించి మాట్లాడుతున్నారు. లేవి 24:15లో దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను అని, దేవుని శపించువాడు అని ఉన్న ఉన్న ప్రదేశంలో అంటే ఇస్రాయేల్కి చెప్తున్న, ఇస్రాయేలులు చేయకూడదు, ఇస్రాయేల్ ప్రజలకి తోరా అందిస్తున్న, లేకపోతే ఆజ్ఞాపించబడిన వారు ఇస్రాయేలీలు అనుకుంటే అక్కడ ఒక చిన్న పాయింట్ని రైజ్ చేస్తున్నారు హీబ్రూలో రాయబడి ఉన్న దాన్ని బట్టి. అదేంటంటే ఇక్కడ మనకి తెలుగులో ఏముంది? దేవుని శపించు వాడు అని ఉంది. హీబ్రూలో ఎలా రాసి ఉందంటే దేవుని శపించు వాడు అని కాకుండా మనిషి మనిషి దేవుని శపిస్తే పాప శిక్షను భరించవాలని అని ఉంది. హీబ్రూలో దాన్ని ఈష్ ఈష్ అని పిలుస్తారు. అక్కడ ఈష్ ఈష్ మామూలుగా మనం దేవుని శపించువాడు అంటే సరిపోద్ది కదా. ఎందుకని మనిషి మనిషి దేవుని శపిస్తే, మనిషి మనిషి అని ఎందుకు రెండు సార్లు మనిషి మనిషి అని ఉంది అని ప్రశ్న వేశారు. ఇప్పుడు తోరా దేవుని వాక్కు, దేవుడు ఇచ్చిన విషయం అనుకుంటే ఎందుకు దేవుడు నత్తిలాగా, నత్తి ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు మనిషి మనిషి అని ఎందుకు అంటున్నాడు? ప్రశ్న అర్థమైందా? క్లియర్గా ఉంది ఇప్పుడు చెప్పిన విషయం.
తెలుగులో ఉన్నది ఏంటంటే మనకి అది మనిషి మనిషి అని రాయకుండా ట్రాన్స్లేషన్ చేసే విధానంలో మనకు అర్థమయ్యే విధానంగా రాశారు. దేవుణ్ణి శపించువాడు, అది క్లారిటీగా చక్కగా ఉంది. హీబ్రూలో ఎలా ఉంది? దేవుని శపించువాడు అనకుండా మనిషి మనిషి దేవుని శపిస్తే తన పాప శిక్షను భరించాలి అని, భరించవలను. ప్రశ్న ఏంటంటే మనిషి మనిషి అని ఎందుకు ఉపయోగించారు? మనిషి మనిషి అని మామూలుగా మనం మాట్లాడేటప్పుడు, తెలుగులో మాట్లాడేటప్పుడు మనం మనిషి మనిషికి చెప్పాలా అంటాం. ఉంది అంటే ఆ పదజాలం వినియోగించే విధానం ఉంది. మనిషి మనిషి అని రెండుసార్లు పలికే ఒక పదాన్ని పలికే విధానం ఉంది మనం మనం మాట్లాడేటప్పుడు కూడా. కానీ తోరాలో మనిషి మనిషి అన్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి పదానికి, ప్రతి చిన్న పొల్లుకు కూడా అర్థం ఉంటుంది. అది ఎందుకు రెండుసార్లు చెప్పారంటే దానికి జవాబు ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలకే కదా ఇప్పుడు చెప్పే విషయాలన్నీ. అంటే దేవుడు మోషే లేకపోతే ఇస్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షమైన సీనాయి పర్వతం మీద వారందరి ఎదుట కొన్ని విషయాలు చెప్పటం, లేకపోతే మోషే గారు చెప్పటం వల్ల మోషే గారు తీసుకురావటం ఆ విషయాల్ని చేశారు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలకి ఇలాగ చెప్పు అని చెప్తున్నారు కాబట్టి అక్కడ ఎదురుగా ఉన్నది ఇస్రాయేల్ ప్రజలే కాబట్టి వారు వారిని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వారు పాటించవలసిన విషయాలు ఏమైతే ఉన్నాయో వారు పాటించాలి, వారికి చెప్తున్నారు అనుకుంటే ఇక్కడ మనిషి మనిషి అని జనరల్గా ఎందుకు మాట్లాడుతున్నారు? అది ప్రశ్న. అంటే రెండుసార్లు ఎందుకు వచ్చింది అంటే మనిషి మనిషి అని ఎందుకు అనాలి? ఇస్రాయేల్ ప్రజలు అనాలి కదా. ఇస్రాయేలీయుడు దేవదూషణ చేస్తే అనాలి కదా. కానీ అనలేదు, మనిషి మనిషి అంటున్నారు. ఇంకా లేవి 24:10 మనం ఒకవేళ చూస్తే అక్కడ ఏముంటుంది అంటే ఒక స్టోరీ ఉంటుంది నాకు తెలిసి. కొంచెం 24:10 ఆ స్టోరీ ఏంటంటే ఇస్రాయేలీయురాలగు ఒక స్త్రీ ఐగుప్తుడకు ఒక పురుషునికి వారిరువురికి పుట్టినవాడు ఒకడు ఉన్నాడు. ఇస్రాయేల్ స్త్రీకి పుట్టాడు కాబట్టి ఇస్రాయేల్గా ఎంచబడటం అనేది జరుగుతుంది. ఐగుప్ ఐగుప్తీయుడిని చేసుకున్నప్పటికీ కూడా ఆమె అది దాని మిశ్రిత జనాంగం అనండి, లేకపోతే ఇస్రాయేల్ స్త్రీ ఐగుప్తీయుడుకి పుట్టినవాడు అని ప్రత్యేకంగా తోరా చెప్తుంది. అతను ఇస్రాయేల్ ప్రజల మధ్యకు వచ్చి అక్కడ వాదం పెట్టుకొని దేవుని దూషించడం జరిగింది. పోరు పడగా ఇస్రాయేలీయురాలి కుమారుడు అదోనాయి నామము దూషించి శపింపగా జనుల మోషే యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. తల్లి పేరు షులోమీతు, ఆమె దాని గోత్రికుడైన దిబ్రి కుమార్తె. అక్కడ ఏం జరిగిందంటే అతని పాలెం వెలుపలికి తీసుకువెళ్ళి విన్న వారందరూ అతని మీద చేతులు పెట్టి రాళ్లతో కొట్టి చంపడం జరుగుతుంది. దేవుణ్ణి దూషించాడు కాబట్టి, నామమును శపించాడు కాబట్టి. ఇక్కడ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రశ్న ఏంటంటే ఇస్రాయేలీలకు చెప్తున్న విషయంలో ఇస్రాయేలీయుడు తప్పు చేస్తే కదా శిక్ష వేయాల్సింది. ఇప్పుడు అన్యుడు ఇస్రాయేల్ కానివాడు చేస్తే త్వర శిక్ష పడుతుంది అతనికి. నా ప్రశ్న అర్థమైందా ఎవరికైనా?
వినపడుతుందా నేను చెప్పేది? సార్ వినిపిస్తుంది సార్. అదే. ఎవరికైనా అర్థం కాలేదా? మళ్ళీ చెప్పండి, చెప్తాను. నాకు నాకు సమస్య ఏం కాదు. మీరు ఎన్నిసార్లు చెప్పమని చెప్తాను అర్థమయ్యే వరకు. కానీ మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలియాలి. కాబట్టి రియాక్ట్ అవ్వండి. ఓకే. మళ్ళీ చెప్పమని అడుగుతున్నారు. లేవి 24 అధ్యాయంలో 10 నుంచి 17 వరకు చదివితే అక్కడ ఒక సిచ్యువేషన్ చెప్తున్నారు. అదేంటంటే ఇస్రాయేలు స్త్రీకి ఐగుప్తునికి పుట్టినవాడు ఒకడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి దేవుని నామాన్ని దూషించడం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళిద్దరు పోరు పడగా, అంటే గొడవ పెట్టుకున్నప్పుడు అతను దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. దూషించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మోషే గారి దగ్గర తీసుకొచ్చి ఏం చేయమంటారో తెలుసుకొని అతన్ని పాలెం వెలుపలకి, అంటే ఇస్రాయేల్ ప్రజల గ్రామం ఉంటది కదా, వాళ్ళు ఉండే అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళి ఎవరైతే దైవ దూషణ చేస్తున్నప్పుడు విన్నారో వారందరూ అతని మీద తల మీద చేతులు పెట్టడం, తర్వాత రాళ్లతో కొట్టి చంపడం అనేది చేస్తారు. అది ఒక స్టోరీ జరిగిన సిచ్యువేషన్. దైవ దూషణ చేస్తే శిక్ష పడుతుంది. ఆ కాలంలో రాళ్లతో కొట్టి చంపడం అనేది జరిగేది. అక్కడ విచారణ చేసి ఏం చేయాలి, ఖచ్చితంగా ఇతను దైవ దూషణ చేశాడా లేదా, విన్న వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పటం, అదంతా జరిగిన తర్వాత ఓకే. అప్పుడు దైవ దూషణ చేయకూడదని ఒక ఆజ్ఞ ఉంది. దేవుణ్ణి నిందించకూడదు. దేవుడు మనల్ని సృష్టించాడని నేను పోయినసారి చెప్పుకున్నాను. మనం గౌరవించాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆయన తప్ప వేరొక ఏ విషయాన్ని కూడా పూజించకూడదు. అలాగే గౌరవించాలి కాబట్టి శపించకూడదు, దూషించకూడదు అని చెప్తాను. అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక వ్యక్తి దూషించాడు, శిక్ష రాళ్ళతో కొట్టి చంపారు. అయితే ఆ వచనంలో ఉపయోగించిన లేవి 24:15 వచనంలో ఉపయోగించిన పదజాలం ఏంటంటే, తెలుగులో మనకు అది అర్థం కాదు కానీ డెఫినెట్గా దేవుని శపించువాడు అని ఒకసారి, దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలన అని ఉంది. అది కరెక్ట్గా సెంటెన్స్, తెలుగు సెంటెన్స్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయటం వల్ల మనకి అది క్లియర్గా అర్థమవుతుంది. కానీ హీబ్రూలో అలా లేదు. హీబ్రూలో ఎలా ఉందంటే దేవుని శపించువాడు అని లేదు. మనిషి దేవుణ్ణి శపించిన ఎడల తన పాప శిక్షను భరింపవలెను అని ఉంది. అంటే ఏ పదాలు ఉపయోగించారు? మనిషి అంటానికంటే ఈష్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈష్ అని ఉంది. అప్పుడు ప్రశ్న ఏమేస్తున్నారంటే ఈష్ అని 2 సార్లు ఎందుకు తోరా చెప్తుంది? ఇదేంటి? నా మాటలో చెప్పాలంటే అదేంటి, దేవుడు మాట్లాడేటప్పుడు క్లియర్గా తెలుగులో మనకు చెప్పినప్పుడు మాట్లాడవచ్చు కదా. దేవుని వాక్కు అంటున్నప్పుడు దానిలో చిన్న ఒక అక్షరం కూడా ఎక్స్ట్రా కానీ తప్పు కానీ లేకపోతే వేరేగా ఉండకూడదు కదా. అక్కడ ఈష్ అని పదజాలం ఉపయోగించారంటే 2 సార్లు, దానికి అర్థం ఉంటుంది కదా. మరి ఎందుకు ఉపయోగించారు ఈష్ అని? ఇస్రాయల్ ప్రజలకు కదా చెప్పేది ఈ విషయం. ఇస్రాయేల్ని కదా దూషిస్తే శిక్షించాల్సింది. ఇతరులతో ఇస్రాయేల్కి పని లేదు కదా. అన్యులు వేరే ఇస్రాయేలీలు కాని వారితో వారు ఏం పెట్టుకోరు కదా. వారికి కాదు కదా చెప్పబడిన విషయం. ఇస్రాయేల్కి కదా చెప్తున్న విషయం ఇది. ఇస్రాయేలీయుడు దూషిస్తే ఇతను ఇస్రాయేల్ స్త్రీకి పుట్టాడు కాబట్టి ఐగుప్తుడు, తండ్రి ఐగుప్తుడు అయినప్పటికీ కూడా అతను ఇస్రాయేల్గా ఎంచబడతాడు కాబట్టి
అతనికి పాపశిక్ష అనేది, లేకపోతే రాళ్లతో కొట్టి చంపడం అనేది చేశారు, శిక్ష అనేది వేశారు. కానీ ప్రశ్న ఏంటంటే, ఇదేంటి ఈ పదజాలం ఉపయోగించారు, ఈష్ ఈష్, మనిషి మనిషి దేవుణ్ణి శపించిన ఎడల మనిషి మనిషి అని ఎందుకు అన్నారు అంటే, దానికి జవాబు ఏం చెప్పారంటే పెద్దలు, మనిషి అని జనరల్గా మాట్లాడుతుంటే ఏ మనిషి అయినా, అంటే ఇస్రాయిలీయుడే కాదు అన్యుడైనా కూడా దేవుణ్ణి శపించాడంటే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అందరినీ సృజించాడు కాబట్టి, సృష్టికర్తను నువ్వు ఆరాధించకపోయినా ఒకవేళ పర్వాలేదేమో, కానీ సృష్టికర్తను శపిస్తే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. దీన్ని బట్టి దైవదోషం చేయటం అన్యులకు కూడా నిషేధమని అర్థమవుతుంది. అది యూదులకు మాత్రమే చెప్పబడినను అన్యులకు కూడా గొప్ప దోషంగా భావించబడుతుంది. అయితే ఇక్కడ దైవ దోషం అంటే దేవుణ్ణి ఎవరు శపిస్తారు, దూషిస్తారండి అని మీరు అనొచ్చు. ఇది ఒక హెడ్డింగ్ లాంటిది. ఇక్కడ చెప్పబడే ఆజ్ఞ ఏదైతే ఉందో దానిలో అనేక విషయాలు ఇమిడి ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సరదాగా నేను ఒక ఉదాహరణ ఇస్తాను, మనకు అర్థం దైవ దూషణ మనం ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం దాకా చేస్తూ ఉంటాం. ఎలా చేస్తూ ఉంటాం అంటే, ఇప్పుడు మన జీవితం ఒక విధానంలో సాగుతున్నప్పుడు, అబ్బా ఎలాంటి జీవితం రా నా జీవితం అన్నాం అనుకోండి, అది నీకు తెలియకుండానే నువ్వు దేవునికి ఆపాదిస్తున్నావు అనమాట. లేకపోతే ఏదన్నా ఒక విధానం జరుగుతున్నప్పుడు, ఇదేంటి చాలాసార్లు మనం ఏమంటాం, ఏంటి ఇక్కడ దేవుడు దేవుడు లేడా, లేకపోతే దేవుడు ఈ చూస్తా ఊరుకుంటాడా, ఆ, దేవుడు చూడట్లేదా అని ఇట్లాంటి మాటలు ఏదో కొన్ని మాట్లాడుతూ ఉంటాం సహజంగా. అదేదో సరదాగా మనం ఆ బాధలోనో లేకపోతే ఏదన్నా కానివ్వండి, ఇలాంటి విషయాలు కొన్ని వందలు విషయాలు దీనిలో ఇమిడి ఉంటాయి. అంటే అవన్నీ కూడా దైవ దూషణ కింద పరిగణించబడతాయి. ఇంకా అసలు అది మనం తర్వాత స్టడీ చేయాలి ఖచ్చితంగా. ఇంకొక మనం అసలు ఊహించిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆ, అద్భుత ఆశ్చర్యకార్యం మనకి మన జీవితంలో లేకపోతే మన పట్ల జరిగింది. లేకపోతే మనం ఏదో ఒక కాయో ఒక ఏదో భోజనం చేస్తున్నాం. మనం ఒక దీవెన ముందు చెప్పి ఆ పండు ఆ భోజనం చేయటం అనేది చేస్తాం జనరల్గా. అయిపోయిన తర్వాత కూడా ఒక దీవెన ఉంటుంది, చెప్తాం, చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఫలాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అట్టికాయ తింటూ అట్టికాయకి చెప్పవలసిన దీవెన చెప్పకుండా మంచినీళ్ళకో చేపలకో లేకపోతే వేరే విషయాలకు చెప్పే దీవెన చెప్పామనుకోండి, అది కూడా దైవదేశం కింద వస్తుంది. హషేము నామమును వ్యర్థముగా ఉచ్చరించిన విధానం వస్తుంది, ఆ లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు పడితే ఇప్పుడు ఇంకా అంతెందుకు, ఇప్పుడు క్రైస్తవ విధానంలో చాలా మందికి అలవాటైన విషయం ఏంటంటే, అయ్యో దేవా అంటూ ఉంటారు. ప్రతి ఊతపదం లాగా ఏదో సరదాగా ఫ్రెండ్ లాగా, అబ్బా అయ్యో దేవా, కొంచెం అలసిపోయినప్పుడు ఒక అలా పదం వాడేస్తూ ఉంటారు. అది కూడా దైవదూషణ లోనికి వస్తుంది. అంటే అవన్నీ మనం తర్వాత అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. దైవదోషం చేయకూడదు లేకపోతే నిషేధం అంటే అర్థం ఏంటి, ఏ విషయంలో మనం ఎలా
ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన ఎదురుగా ఉన్నాడు అనుకోండి, అదేనండి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు కదా, అదేనండి మోడీ అని ఎదురుగా మాట్లాడతారు ఎవరన్నా? ఆ, ఆ, ఈ ప్రైమ్ మినిస్టర్ గారు లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు గౌరవనీయులైనని ఏదో ఖచ్చితంగా చాలా విషయాలతో సంబోధిస్తాం. ఒక ఇంకా అసలు మోడీ సంగతి పక్కన పెట్టండి, ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజుల కాలంలో రాజు దగ్గర మనం కొంచెం బెసికినా కూడా వీటి తల తీసేయండి అంటాడు. మనం కొంచెం పొరపాటున వేరే పేరు పలికినా కూడా మన పని అయిపోయిందే. కాబట్టి ఆ విషయంలో అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కన్నా ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా సంబోధించాలి, ఏ విధంగా గౌరవించాలి హషేముని, ఈ సృష్టికర్తను, లేకపోతే ఈ సృష్టి యావత్తును సృజించి దానిపై ఆధిపత్యం, దానికి రాజుగా ఈ సృష్టి ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని నడిపిస్తున్న భగవంతుణ్ణి మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అప్పుడు, ఎలా ఏది పడితే అది మాట్లాడకూడదు. దాన్ని తెలుసుకొని ఏ విధంగా ప్రార్థనలు చేసే విధానంలో ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు సంబోధించాలి, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడు మనం చెత్తా చెదారం ఉన్న దగ్గర, లేకపోతే బాత్రూముల్లో, రకరకాలైన ప్రదేశాల్లో దేవుని పేరు పలకూడదు. దూషించినట్లు అవుతుంది, అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి దానికి ఆ విషయాలు, చాలా విషయాలు నేర్చుకోవాలి. అది రెండో విషయం. ఈ 7 దైవిక ఆజ్ఞలని చెప్పిన వాటిల్లో 2 విషయాలు దేవునికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఒకటే ఏంటి? విగ్రహారాధన చేయకూడదనే మొదటి విషయం. అంటే సృష్టికర్తకు తప్ప ఏ రూపాన్ని కానీ, ఏ విషయాన్ని కానీ ఆరాధించటం కానీ, పూజించటం కానీ చేయకూడదు. రెండోది గౌరవించాలి అని చెప్పారు, అంటే దైవదూషణ చేయకూడదు. మూడో పాయింట్కి వెళ్దాం. 3 ఆజ్ఞలు అనుకో. అంటే ఇది ఒక ఏదో సింపుల్ ఆజ్ఞ కాదు, ఇది ఒక కేటగిరీగా తీసుకోవాలి. అంటే దీనిలో అనేక విషయాలు ఇమిడి ఉంటాయి, అవి నేర్చుకోవాలి మనం. అది ఒక రోజులో నేర్చుకునేది కాదు, దానికి సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి వాటిని నేర్చుకున్నప్పుడు మనం అనేక విషయాలను అప్లై చేసే విధానంలో ఉంటాం, కొన్ని సూత్రాలు నేర్చుకున్నప్పుడు. మూడో ఆజ్ఞ నరహత్య చేయకూడదు. డెఫినెట్గా అది మనకి ఆదికాండం 9:6లో ఉంది. అంటే ఇప్పుడు సాంప్రదాయంలో ఇది ఏం చెప్పారు? ఆదాం గారికి 6 ఆజ్ఞలు, తర్వాత నోహ గారికి 7 ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి 7 నోహి ఆజ్ఞలు అని పిలుస్తారు అని చెప్పారు. ఆ నేపథ్యంలో తర్వాత మోషే గారికి తోరా ఇచ్చినప్పుడు ఆ తోరాలో వారికి ఇచ్చిన ఆ గ్రంథాల్లో రాయబడిన తోరాలో కూడా అక్కడక్కడ కొన్ని అందరూ చేయవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. అంటే ఇప్పుడు తోరా అంటే ఏంటి? ధర్మశాస్త్రం, లేకపోతే హషేము గారు సృష్టికర్త ఇస్రాయేల్ ప్రజలకు వాళ్ళు చేయవలసిన విధి విధానాల్ని తెలియజేశారు. మీరు పరిశుద్ధ జనాంగంగా ఉండాలి కాబట్టి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను, మీ ద్వారా మిగతా ప్రజలందరినీ సరైన విధానంలో నడిపించే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. కాబట్టి మీరు 613 ఆజ్ఞలను, అంటే నాకు దగ్గరగా ఉంటారు కాబట్టి 613 ఆజ్ఞలను పాటించవలసిన బాధ్యత మీ మీద ఉంటే, మిగతా ప్రజలు, ఇస్రాయల్ కాని వారు చేయవలసిన విషయాలు కొన్ని మాత్రం ఉంటాయి. ఆ కొన్ని ఈ 613 ఆజ్ఞల్లో ఇరువురికి వర్తించే విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిలో మనం అక్కడక్కడ చూడవచ్చు అనమాట. అంటే ప్రతి మానవుడు చేయవలసిన విధానాన్ని
అంటే సృష్టికర్త భగవంతుడు మానవుడి నుంచి కోరే విషయము ఇస్రాయేలుకి చెప్పబడిన తోరాలో అక్కడక్కడ ఉంది. దాన్ని మనం ఇందాకే ఒక ఉదాహరణ ఇచ్చాం. మనిషి మనిషి అని చెప్పబడినప్పుడు ఇది కూడా వర్తిస్తుంది మిగతా వారికి కూడా అనేది చెప్పాం. ఇప్పుడు మూడో విషయంలో నరహత్య చేయకూడదు నిషేధం. నరహత్య నిషేధం అంటే అది ఆదికాండం 9:6లో చెప్పబడింది. నరుని రక్తమును చిందించు వాని రక్తం నరుని వలన చిందింపబడును. ఎలా అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఇది కూడా ఒక హెడ్డింగ్ లాగా మనం భావిస్తే నరహత్య చేయకూడదు అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. వివరణ ఉంది. ఒక సింపుల్ వివరణ ఏంటంటే పెద్దలు ఉదాహరణ కూడా ఇచ్చారు. నరహత్య చేయకూడదు అనేది మామూలుగా చెప్పనవసరం లేదు. జనరల్గా మనకు తెలుసు, మన మనసాక్షికి తెలుసు. మనం సామాన్య మానవుడు మామూలుగా మాట్లాడుకుంటే నరహత్య చేయాలి, నేను పొద్దున్నే లేచి ఎవరన్నా చంపితే బాగుంటుంది అని ఆలోచించడం అనేది ఉండదు. అయ్యయ్యో పాపం ఇతను చనిపోతున్నాడు, ఇతను రక్షించాలి అనే ఉద్దేశంతో ఉంటాం. కానీ మనం ఇంత పెద్ద ఒక వచ్చినని చెప్పి ఇదిగో దేవుడు నరహత్య చేయకూడదు అంటున్నాడు మిమ్మల్ని అని మామూలుగా అయితే చెప్పనవసరం లేదు. అయినప్పటికీ ఎందుకు చెప్తున్నారంటే దీనిలో అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. దానిలో ఒక ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తిని అందరి ముందు నీవు కించపరిచి అవమానపరిచి అతను సిగ్గుపడేలాగా చేస్తే మనకి మన మన స్లాంగ్ తెలుగులో కూడా మనం అంటే చంపేశాడు రా అంటాం. ఏదైనా చేసినప్పుడు ఒక పని కానీ ఏదన్నా మాట కానీ చెప్పినప్పుడు చెప్పకూడదు, అది చెప్తే సిగ్గుపడే విషయం ఉన్నది అన్నప్పుడు చెప్పాడు అనుకోండి, చంపేశాడు రా నన్ను అంటాం. అంటే అర్థం ఏంటి? ఫిజికల్గా నీ బాడీని చంపలేదు కానీ నీ యొక్క నిన్ను కించపరిచాడు అంటే, లేకపోతే అవమానపరిచి సిగ్గుపరిచే విధంగా ఒక విషయాన్ని అందరం ముందు ప్రకటించాడంటే నీవు సిగ్గుపడతావు. అంటే ఆ విషయం నీ గురించి చెప్పినప్పుడు నరహత్యతో సమానంగా భావించబడుతుంది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్వరూపంలో సృజించబడిన ఒక మానవుడు అతను ఎవరన్నా కానీ ప్రపంచంలో అతన్ని మనం ద్వేషిస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఉండకూడదు. ఇది ఒక ఉదాహరణ. అంటే దీని అర్థం చాలా విషయాలు వివరాలు నేర్చుకోవాలి. అంటే ఒక మంచి మనిషిగా జీవించాలంటే ఈ దైవిక ఆజ్ఞలు, ఈ 7 ఆజ్ఞలు లేకపోతే కేటగిరీస్, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం ఫస్ట్ క్లాసులోనో లేకపోతే 2 క్లాసులో మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి సొంత కవిత్వం కాకుండా నీతి న్యాయాలు జరిగిస్తూ ఒక మంచి మనిషిగా జీవించాలంటే కొన్ని యాబ్సల్యూట్స్ ఉండాలి. అంటే కొన్ని నైతిక విలువలు, అది అన్ని పరిస్థితుల్లో మంచిది అనే విషయాలు ఉండాలి. అంటే ఒక మ్, అంటే దాని అర్థం అంటే మనం మాట్లాడుకున్నాం కానీ డెఫినెట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది మంచి అని పెట్టుకున్నారు అనుకోండి. కొన్ని విషయాలు మంచి మనిషి అంటే ఇది అని పెట్టుకున్నారు అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మనం నరహత్య చేయకూడదని చెప్పాం. ఓకే, నరహత్య చేయకూడదు, దానికి చాలా వివరాలు ఉన్నాయి అన్న. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకోండి. మన గ్రామం మీద శత్రువులు దాడి చేస్తూ మనల్ని చంపటానికి వచ్చారు. అప్పుడు కూడా చేయకూడదా? చేయొచ్చా? వాళ్ళు మనల్ని చంపేస్తారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవచ్చా, ఎదుర్కోకూడదా? ఎదుర్కొని వాళ్ళని చంపేయాల్సి వస్తుందా,
నరహత్య చేయకూడదని ఉంది కదండి, కాబట్టి నరహత్య చేయకూడదు, మనల్ని చంపినా పర్వాలేదు అంటాం. యూదత్వంలో అది పెద్ద ఘోరాతి ఘోరం అవుతుంది. అలా అన్నామంటే అది క్రైస్తవులు అంటే వాళ్ళు సంతోషిస్తారేమో కానీ, ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి, యూదత్వంలో ఏముంటుంది? ఒక వ్యక్తి నిన్ను చంపటానికి వస్తే అతను నిన్ను చంపక ముందే అతను నువ్వు చంపేసేయాలి అని ఉంటాడు. నరహత్య చేయకూడదని ఇక్కడ చెప్పినప్పటికీ కూడా దాని వివరణలు మనం అర్థం చేసుకుంటే లోతుగా వెళ్ళి ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు అంతెందుకు, యుద్ధ పరిస్థితి మన జీవితాల్లో ఒకవేళ రాకపోవచ్చు కానీ కొన్ని జనరల్గా మనకి చాలాసార్లు పిల్లలు పుట్టే సమయంలో ఏమంటారంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ, పిల్లోడు పిల్లోడు బ్రతికే అవకాశం ఉంది, కానీ తల్లి చనిపోయే అవకాశం ఉంది, పరిస్థితి ఉంది. లేకపోతే తల్లిని బతికించమంటారా పిల్లవాడిని బతికించమంటారా అనే ప్రశ్న వేస్తారు కొంతమంది కొన్ని పరిస్థితుల్లో. అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, పిల్లవాడు, పిల్ల. అప్పుడు మనం ఆ రెండు, ఇప్పుడు ఒకళ్ళే బ్రతుకుతారు. తల్లి అంటే పిల్లవాడు చనిపోతాడు, పిల్లవాడు అంటే తల్లిని చంపేసినట్టే మనం. అప్పుడు మనం ఆలోచించి అప్పుడు ఏం చేస్తాం? లెక్కలన్నీ వేసుకొని ఓకే తల్లి, ఎందుకంటే ఆమె ఇది పరిస్థితి. ఇప్పుడు అదే అదే సిచ్యువేషన్లో ఇప్పుడు తల్లిని బతికించాం అనుకోండి, ఆమె ఇంకొక వారం రోజుల్లో ఎలాగైనా చనిపోద్ది. మరి మీ ఇష్టం, వారం రోజులు ఓకేనా మీకు? లేకపోతే పిల్లవాడిని బతికిద్దామా అంటే అప్పుడు డెసిషన్ మారిపోద్ది మనది. ఈ వారం రోజులు అలాగే చనిపోద్ది కాబట్టి అప్పుడు పిల్లవాడు అంట, అతనికి చాలా ఫ్యూచర్ ఉంది, దానికి మనం రీజన్స్ చాలా చెప్పుకోం. అంటే మనం ఆలోచించి అప్పుడు ఏమంటుంది మన ఆలోచన, ఒకవేళ కొన్ని సందర్భాల్లో అది సరైన ఆలోచన కాకపోవచ్చు, సొంత కవిత్వం కావచ్చు, మన ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవచ్చు. అదే ఇప్పుడు ఆ భర్త లేకపోతే ఆ వ్యక్తి భార్య మీద చాలా చంపుదామని చూస్తున్న వ్యక్తి అనుకోండి, ఎప్పుడు దొరుకుద్దా అని చూద్దాం, చంపేస్తే బాగుంటుంది, వేరే పెళ్లి చేసుకోవచ్చు అని ఏదో ఒక ప్లాన్లో ఉన్నాడు అనుకోండి. ఈ కట్నం వస్తుంది అది ఇది ఎప్పుడు కుదురుద్దా వేసేద్దామని చూస్తున్నాడు. డాక్టర్ ఏమన్నాడు? బాబు మరి ఇలాంటి పరిస్థితి ఉంది, పిల్లవాడా తల్లి అంటే ఇప్పుడు అతని డెసిషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ బయటికి చెప్పడేమో కానీ, కొంతమంది చెప్పరేమో కానీ, కొంతమంది పిల్లవాడండి పిల్లవాడు అసలు అని కొన్ని రీజన్స్ ఏదో చెప్పి దాన్ని, లేకపోతే ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేసి పిల్లవాడిని బతికిచ్చే పని, అంటే భార్యను చంపే పరిస్థితులకు వచ్చేస్తుంది. ఆ విషయం మాట్లాడట్లేదు నేను, అలాంటి వ్యక్తుల సంగతి కాదు. సామాన్య మానవుడు ఒక డెసిషన్ తీసుకోవాలంటే తన సొంత మా భావోద్వేగాలపై ఆధారపడి తీసుకునేటప్పుడు పొరపాటు జరగవచ్చు. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో సృష్టికర్త నా నుంచి ఏం కోరుతున్నాడు అనేది తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. అది తల్లి అంటే తల్లి, పిల్ల అంటే పిల్ల. అప్పుడు అది కరెక్ట్ అవుద్ది. ఎందుకంటే మనకి ఫ్యూచర్ తెలియదు, మనకి ఇంతకు ముందు సంగతి కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకని అనే విషయాలు మనకు తెలియదు కాబట్టి, పర్పస్ ఏంటో తెలియదు కాబట్టి, మనం తీసుకునే డెసిషన్స్ మన మేధాశక్తి మీద, మనం చుట్టుపక్కల చూసే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనకి చాలా విషయాలు తెలియవు కాబట్టి మనం సరైన డెసిషన్ తీసుకోలేము. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కూడా ఒక అబ్సల్యూట్, అంటే హషేమి గారు ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయితే మనం సరైన విధానంలో వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా వివరణ తెలుసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే యోధత్వం లేకపోతే నోహత్వం అనేది బ్లాక్ అండ్ వైట్గా ఉండదు ఎప్పుడు.
పరిస్థితిని బట్టి దాన్ని అప్లై చేసే విధానం ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే రాయబడిన తోర అనేది ఉంది కాబట్టి అక్కడ రాసింది ఉన్నది ఉన్నట్టు పాటించాలి అంటే సాధ్యం కాదు. రాయబడిన తోర దాని వివరణ ప్రకారం సాంప్రదాయంలో సృష్టికర్త ఏమి కోరుతున్నాడో, అయితే ఎందుకు ఈ విషయాన్ని ఒక లైన్ రాసి దాని వివరణ ఇచ్చారో అది తెలుసుకుంటేనే సరైన విధానంలో ముందుకు దాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోగలుగుతాం. అదే డెఫినెట్గా మీరు లా చూస్తే అక్కడ కొన్ని పేనల్ కోడ్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. దాని కింద వివరణ ఉంటుంది, క్లాజులు ఉంటాయి దానికి. ఇదైతే ఇది, ఇదైతే ఇది అని అలా ఎలా అయితే ఉంటాయో ఆ వివరణ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు చూడండి, జనరల్గా కూడా ఆత్మరక్షణ కొరకు చంపామనుకోండి మనల్ని జైల్లో వేయరు, అది ప్రూవ్ చేయగలిగితే. త్వరనే కాదు, జనరల్గా కూడా లా పెట్టుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. చాలా మంది అది మోషే గారు తెచ్చిన విధానం అని చెప్తారు, కానీ ఖచ్చితంగా అది మూడో విషయం. అంటే దాని విషయాలు కూడా అనేకం ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. నరహత్య నిషేధము అనే దానిలో నరహత్య అంటే ఏదో ఫిజికల్గా కత్తి పట్టుకొని వెళ్ళి చంపే విధానమే కాదు, అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒక వ్యక్తిని కించపరిచినా కూడా నరహత్య చేసినట్లుగా భావించబడుతుంది. నాలుగో విషయం, నాలుగో ఆజ్ఞ కేటగిరీ, లైంగిక అనైతికత చేయకూడదు, నిషిద్ధం. 6 రకాలు తోరాలో ఉన్నాయి. 6 రకాల్లో 5 రకాలు అన్యులకు కూడా, అంటే ఇస్రాయల్ ప్రజలు కాని వారికి కూడా ఇవ్వటం అనేది జరిగింది. దాన్ని మనం ఆదికాండం 2:24లో చూస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు యొక్క శరీరమై ఉందురు అనే వచనంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ స్పష్టంగా మనకి, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని అనేది అసలు ఆ వచనం అర్థం చేసుకోవడానికి మనకి చాలా చాలా వివరణ ఉంది. తండ్రికి సంబంధించిన వారితో, లేకపోతే తన తల్లి అంటే తన తల్లికి సంబంధించిన వారితో సంబంధం పెట్టుకోకూడదు, తన భార్యతో మాత్రమే సంబంధం పెట్టుకోవాలి. అంటే ఒక పురుషుడు పరిశుద్ధమైన పరిస్థితుల్లో వివాహం చేసుకొని ఆమెతో మాత్రమే సంబంధం అనేది పెట్టుకోవాలి. అక్రమ సంబంధాలు అనేవి నిషిద్ధమైన విషయాలు. అది జనరల్గా అది మనకి అది చదివితే అర్థమయ్యే విషయం. దాని వివరణలో ఇంకా దాని వివరాల్లో ఒక ఉదాహరణ చెప్తే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే, లైంగిక నైతికత అంటే, ఇప్పుడు మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి ఒక కొట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పురుషుడు లేకపోతే ఒక అందమైన స్త్రీ కూర్చొని ఉంది. మనం డబ్బులు ఇస్తే చిల్లర ఇస్తుంది. ఆ చిల్లర తీసుకునే విధానంలో మన చిటికెన వేలు ఆమెకు లేకపోతే అతనికి తగిలినా కూడా అది నిషిద్ధము, తగలకూడదు. చేతుల్లో ఇలా పెట్టి తీసుకునే విధానం అనేది లైంగిక అనైతికత అంటాం దాన్ని త్వర ప్రకారం. కాబట్టి చాలా జాగ్రత్తగా
పురుషుడు స్త్రీ సంబంధాలు చాలా జాగ్రత్తగా తోరా ప్రకారం మాత్రమే ఉండాలి. ఇక అలాంటి విషయాలు చాలా దానిలో ఇమిడి ఉంటాయి. ఈ ఆ ఉదాహరణ బట్టి డెఫినెట్గా అర్థం చేసుకోవచ్చు ఎంత సివియర్గా లేకపోతే ఎంత సీరియస్గా ఉంటుంది అనేది, ఎంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీల పట్ల, పురుషుల పట్ల. వేరొక పురుషుడు స్త్రీని చూసే విధానం కానీ, మాట్లాడే తీరు కానీ, ఇంకా ఎక్కువసేపు మాట్లాడటం కానీ భార్యతో తప్ప భార్యతోనే ఎక్కువగా మాట్లాడకూడదు అనే విషయాలు ఉంటాయి. వ్యర్థ సంభాషణలు చేయకూడదనే విధానంలో. ఇక అ, ఇతర స్త్రీతో అస్సలు ఏదైనా అవసరం విషయం తప్పితే ఎక్కువ అక్కడ బాతకాని అనేది వేస్తూ ఉంటారు. అలాంటి వ్యర్థ సంభాషణ చేయకూడదు. దానివల్ల కొన్ని చాలా ఆజ్ఞలు మితిమీరటం, దేవునికి దూరం అవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది నాలుగో విషయం. అంటే దీనికి ఇంకా కొన్ని వివరణలు ఉన్నా కానీ నేను అది ఆ వివరణలన్నీ మీకు చెప్పట్లేదు, కానీ జనరల్గా ఓవరాల్గా అవగాహన తెప్పిస్తాడు. అంటే ఇక్కడ డెఫినెట్గా అబ్రహాం గారు సారా గారిని చెల్లి అని చెప్పడం, ఆ సంఘటన కానీ, లేకపోతే ఆ, నిషేధ సంబంధాలు, లోతు తన కుమార్తెలతో ఉన్న సంబంధాలు, ఇలాంటివన్నీ, లేకపోతే స్త్రీతో సంబంధాలు పెట్టుకోవడం, పురుషునితో సంబంధాలు పెట్టి, ఇవన్నీ హేయమైన విషయాలుగా లేవి 18:3-30 గమనించగలము. లేవి 18:3 అక్కడ హషేమికి హేయమైన విషయాలు, అసహ్యమైన విషయాలు, హషేమికి దగ్గరగా అసలు అవ్వటానికి దూరపరిచే విషయాలు, ఇలాంటివన్నీ కూడా అక్రమ సంబంధాలు, రకరకాలైనటువంటి వ్యామోహాలు, కాంక్షలు, కోరికలు, రకరకాలైన విషయాలు. అది నాలుగోది. అయితే ఐదో విషయం, ఐదో ఆజ్ఞ, ఐదో కేటగిరీ దొంగిలించకూడదు. దొంగిలించుట నిషేధం. అంటే అది ఆదికాండం 2:16లో అక్కడ ఏ ఏ నిరభ్యంతరముగా మీరు తోటలోని ఏ పండ్లైనా తినొచ్చు అని చెప్పడం జరిగింది. కానీ ఇది మాత్రం తినకూడదు అనేది ఆదికాండం 2:17 మంచి చెడ్ల తెలుగునిచ్చు వృక్ష ఫలములు తినకూడదు అనే ఆజ్ఞ అతిక్రమిస్తే మరణశిక్ష అనేది డెఫినెట్గా అది ప్రజలందరికీ వర్తించే విషయం. ఆదికాండం 21:25లో కూడా స్పష్టంగా మనకి అర్థమయ్యే విషయం. అయితే దానికి వివరణలో ఒక ఉదాహరణ ఇస్తా. దొంగిలించకూడదు, దోపిడీ చేయకూడదు అంటే మామూలుగా మనం వెళ్ళి నూనె పోసుకొని రాత్రుళ్ళు ఏదో దొంగతనం చేయడానికి, దొరకకుండా ఉండటానికి ప్లాన్లు వేసి రకరకాలుగా చేసే విధానం అనుకుంటున్నామేమో. అది కూడా డెఫినెట్గా దోపిడీ చేయటం అనేది డెఫినెట్గా మనం వాదించా ఇది నాదే అని తీసుకునే విధానం. ఇంకా దానిలో ఎంత సివియర్గా ఉంటుందంటే అది ఇప్పుడు మనం జనరల్గా మనకు చాలాసార్లు జరిగే విషయం. ఒకవేళ బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం ఒక సంతకం చేయాలి అప్లికేషన్ మీద. అప్లికేషన్ మీద సంతకం చేయడానికి మన దగ్గర పెన్ను లేదు. ఒక వ్యక్తి అతను ఏదో అప్లికేషన్ పూర్తి చేసుకుంటూ లేకపోతే ఏదో రాసుకుంటూ ఫోన్ రాగానే అక్కడ పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. కొంచెం అటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, సంతకం చేయడానికి ఇక్కడ పెన్ ఉంది, ఎదురుగానే ఉంది, సంతకం చేసి పక్కన పెడతాం. దాన్ని త్వర ఏమంటుందంటే అనుమతి లేకుండా నువ్వు నీది కాని దాన్ని తీసుకున్నావు కాబట్టి
నీవు దొంగిలించిన వాడిగా, దోపిడీ చేసిన వాడిగా ఎంచబడతావు. దోపిడీ కాకపోయినా దొంగిలించిన వాడిగా. దాన్ని దొంగతనంగా పరిగణిస్తుంది తోర. అంటే అర్థం ఏంటంటే ఇలాంటి విషయాలు, చాలా విషయాలు. ఇప్పుడు మనం దొంగతనం ఎందుకు చేస్తామండి అంటాం మనం. కాదు, చాలా విషయాలు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక జాబ్కి వెళ్ళి అక్కడ పర్మిషన్ లేకుండా ఆ బాస్ లేనప్పుడు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడే విషయం ఉంటుంది. అంటే ఒక పని నీకు అప్పచెప్పి 8 గంటలు నువ్వు ఈ పని చేయాలి అని చెప్తున్నప్పుడు, నువ్వు ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అతని సమయాన్ని దొంగిలించినట్లు అవుతుంది. అలా అనేక విషయాల్లో జాగ్రత్త పడాలి. దొంగిలించడం అంటే ఏదో ఒకడు వస్తువు తీసుకొని, వాళ్ళకి తెలియకుండా తీసుకొని ఏదో ఆ, అది కూడా అయినా అది డెఫినెట్గా అది అది మనకు అర్థమయ్యే విషయమే. కానీ దానిలో అనేక వివరాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకొని నీతిగా, న్యాయంగా జీవించాలంటే పర్మిషన్ అడుగు. ఏమండి నేను ఫోన్ చేసుకోవచ్చా, ఫోన్లో వస్తా ఉంటే నాకు అంటే, అతను వద్దు అన్నాడంటే, ఒకటే అలా చేసుకుంటే ఏదైనా అర్జెంట్ అయితే చేసుకో బాబు అన్నాడంటే ఓకే అది. లేదు నేను గంటలు గంటలు కూర్చొని మాట్లాడతానంటే ఎవరు ఒప్పుకోరు నాకు తెలిసి. నువ్వు దొంగిలించడం మొదలు పెడతావు. అప్పుడు దేవునికి దూరం అవుతావు. అంటే దేవునికి ఇష్టమైన విషయం చేయకుండా దేవునికి వ్యతిరేకమైన విషయం. ఒక తల్మూల్లో ఒక ఒక స్టోరీ ఏంటంటే, ఒక పెద్ద రబ్బీ గారు, ఆయన త్వర చెప్పే వ్యక్తి అయినప్పటికీ ఆయన పేదవాడు కాబట్టి పొలం పని చేస్తూ ఉండేవాడు. వెళ్ళి ఒక వేరే వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉండేవాడు. ఆయన పెద్ద రబ్బీ కాబట్టి ఆ గ్రామ ప్రజలందరూ, వచ్చిన వాళ్ళందరూ ఆయనకి నమస్తే సార్, షలోం సార్, షలోం సార్ అంటూ ఉంటారు. ఇప్పుడు అతను పని మానేసి షలోం సార్ అని చెప్పాడు అనుకోండి, అందరికి షలోం షలోం అన్నాడు అనుకోండి, చాలా టైం వేస్ట్ అవుద్ది అక్కడ. అప్పుడు ఆయన ఏమన్నాడంటే రబ్బీ గారు, నేను పని చేస్తున్నప్పుడు నేను షలోం చెప్పను అని నిర్ణయించుకున్నాడు. అదేంటి, ఇప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చి షలోం చెప్తారు, మనం మళ్ళీ షలోం చెప్పకూడదా తిరిగి? అంటే నేను పనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని కొరకు కొంత సమయం. ఈయన చాలా ఫేమస్ రబీ కాబట్టి చాలా మంది అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఆ రబీ గారు శాలమండి అని అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అంత సమయం పెట్టడం అనేది ఖచ్చితంగా దొంగిలించినట్లు అవుతుంది కాబట్టి ఆయన శాలం కూడా చెప్పను అని అందరికీ, నేను పనిలో ఉన్నప్పుడు బాబు దయచేసి నన్ను క్షమించండి, నేను శాలం చెప్పను అని గమనించండి అని చెప్పడం జరుగుతుంది. అలా అనేక విషయాలు మనం ఇంకా మనకి అది ఇంకా ఈజీ అయినా అంటే తర్వాత తర్వాత మనం చాలా ఆ వివరాలు నేర్చుకోవచ్చు. కానీ మనకి తెలియకుండానే, లేకపోతే మనకు తెలుసో తెలియకో ఒక పని చేస్తూ ఉంటాం. అదేంటంటే ఇప్పుడు మనకు ఒక మంచి ఒక ఒక విషయాన్ని చెప్పారనుకోండి ఎవరన్నా, మనకు తెలియదు ఇంతకు ముందు, అతను చెప్పిన తర్వాత ఆ విషయం తెలిసింది. తెలిసినప్పుడు పలానా వారు నాకు చెప్పడం వల్ల తెలిసిందని చెప్పకుండా మనం ఏం చేస్తామంటే, మీరు ఒక విషయం విన్నారా అని మనం మనం చెప్తాం. దాన్ని ఒపీనియన్ని మనం దొంగిలించినట్లు అవుతుంది. ఇక ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి అది ఐదో ఆజ్ఞ. దాని వివరాలు నేర్చుకొని తెలుసుకొని దాన్ని పాటించే విధానంలో జీవితాన్ని అలవరుచుకోవాలి. ఎందుకంటే మనం చేసే అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన విషయాలుగా ఉంటాయి చాలా వరకు. గుర్తించుకో, లేకపోతే మన మన కుటుంబము, మన పరిసరాలు, మనం పెరిగిన విధానంలో అలవాటు చేసిన విషయాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒకవేళ వింతగా అనిపించవచ్చు, కానీ చాలా విషయాలు మనం లోతుగా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆరో విషయం, ఆరో ఆజ్ఞ, దైవిక ఆజ్ఞ కేటగిరీ, లేకపోతే మాంసమును దాని రక్తంతో తినకూడదు అనే ఉండే విషయం. అంటే
ఈ దాని రక్తంతో తినకూడదు అనే దానికన్నా ఒక జీవించి ఉన్న జంతువు యొక్క అవయవాన్ని తినకూడదు. ఎప్పుడైనా జీవించి ఉన్న జంతువు యొక్క అవయవం తిన్నారా ఎవరన్నా? కోడి జీవించి ఉండగా మనం దాన్ని టక్కుమని దాని లెగ్ పీస్ తీసుకొని తినటం అనేది చేస్తాం, చేయం కదా. ఏంటి దాని అర్థం? అంటే ఆదాము హవ్వ గారికి అసలు మామూలుగా ఒక జీవిని, ఒక జంతువుని చంపి తినాలనేది ఉద్దేశం లేదు. ఆదాము హవ్వ గారికి వారికి అనుమతి ఇచ్చిన విషయం ఏంటంటే ఆకులు, అలములు, ఫలములు తినటమేగా తప్పితే ఒక జంతువుని చంపి తినటానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు చెట్లు అవి కూడా జీవులా కాదా? ఈ ఈ ఈ డిస్కషన్ అంతా తర్వాత చేసుకోవచ్చు, కానీ డెఫినెట్గా అనుమతి ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఫలాలు తినడానికి అనుమతి ఇవ్వబడింది, కానీ జంతువులు తినడానికి అనుమతి ఇవ్వబడలేదు నోహ గారి కాలం వరకు కూడా. జలప్రళయం తరువాత చెప్పబడింది ఆదికాండం 9:4 మాంసం దాని రక్తంతో మీరు తినకూడదు అంటే దాని వివరణ, దాని వివరాలు, సాంప్రదాయంలో చెప్పిన విషయాలు. ఒక జంతువు యొక్క, ఒక జీవిస్తున్న జీవి యొక్క అవయవాన్ని తినకూడదంటే అర్థం ఏంటంటే మనకి ప్రాక్టికల్గా మన జీవితంలో దాన్ని ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనం కొట్టుకెళ్ళి కోడి మాంసం కొనుక్కొని వచ్చి వండుకొని తిన్నాం. దాని అర్థం ఏంటంటే జీవించి ఉన్న జంతువు యొక్క అవయవాన్ని తిన్నట్లుగా భావించబడుతుంది తోరాలు. అది తినకుండా ఉంటే మంచిది, మామూలుగా మాంసం అనేది తినకుండా ఉంటే మంచిది. అనుమతి ఇచ్చారు కాబట్టి నోహ గారి కాలం తరువాత ఎలాంటి పరిస్థితులు అనుమతి ఇచ్చారు అంటే ఇప్పుడు మనం కొట్టుకెళ్ళి మాంసం తీసుకుని, కోడి మాంసం తీసుకుంటే ఎందుకు అది ఒక జంతువు యొక్క అవయవాన్ని తిన్నట్లుగా భావించబడుతుంది తోరాలు అంటే దాన్ని, కోడిని కోసే విధానం ఒకటి ఉంటుంది. దానికి అస్సలు దాన్ని హింస పెట్టకుండా దాన్ని కోసే విధానంలో కోస్తే అది పూర్తిగా గిలగల కొట్టుకొని చనిపోయిన తరువాత మాత్రమే ఆ తరువాత ఆ ఏకలు అవన్నీ తీసి దాన్ని తర్వాత తర్వాత చేయాల్సిన విధానం చేసి వండుకోవాలి తప్పితే అక్కడ వాళ్ళు ఎలా పడితే అలా కోసి వెంటనే వేడి నీళ్ళల్లో ముంచి ఈకలు గబగబా తీసి నీకు పెట్టడం వల్ల అది ఈ ఆజ్ఞను మితిమీరినట్లు అవుతుంది. అంటే ఇంకా చావక ముందు, అంటే కరెక్ట్గా కొయ్యక ముందే వెంటనే దాన్ని ఈకలు తీసి ముక్కలు కొట్టే విధానంలో ఒక జీవించి ఉన్న జంతువు ఇంకా చనిపోక ముందే దాన్ని ప్రిపేర్ చేసి మనకి అమ్ముతున్నారు కాబట్టి ఆ విధానంలో తినటం వల్ల డెఫినెట్గా ఆజ్ఞను మితిమీరుతున్నాము. జీవహింస లేకపోతే జంతువుల్ని హింసించే విధానము జరుగుతుంది అక్కడ. జీవించి ఉన్న జంతువు అవయాన్ని తినకూడదనే విషయం జరుగుతుంది. తద్వారా మనకి హషేము లేకపోతే సృష్టికర్త భగవంతుడు చెప్పే విషయాన్ని వినకుండా, అది పాటించకుండా మన కాంక్ష, కోరిక, మాంసం తినాలనే ఒక విధానంలో మనం తప్పు చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక సింపుల్ విషయం చెప్పాలంటే అది నా సొంత కవిత్వం అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా సరదాగా. మన వేళ్ళని గోల్డ్ ఇలా పెట్టుకొని కొరుకుతూ ఉంటారు కొంతమంది, కొరికి మింగుతూ ఉంటారు. అది కూడా తప్పే నన్ను అడిగితే. జీవించి ఉన్న ఒక వ్యక్తి యొక్క భాగం, ఒక చిన్న భాగం అయినా సరే
చేయకూడదు. ఆఖరి చివరి ఆజ్ఞ న్యాయ వ్యవస్థను స్థాపించాలి. ఏడో ఆజ్ఞ, ఏడో కేటగిరీ. డెఫినెట్గా ఆదికాండం 34 అధ్యాయంలో దీనా గారి అక్కడ స్టోరీ ఖచ్చితంగా హమోరు కుమారుడు షెకెము ఆమెను అవమానపరిచిన విధానాన్ని మనం తీసుకుంటే అక్కడ ఎందుకు ఆ సిచ్యువేషన్ జరిగింది అంటే న్యాయస్థానం స్థాపించడం అనేది జరగలేదు. అంటే ఖచ్చితంగా వారు తప్పు చేసి దాన్ని శిక్ష అనుభవించకుండా దాన్ని ఏదో చేద్దామని చూసినప్పుడు అక్కడ న్యాయ వ్యవస్థను స్థాపించలేదు. అయితే న్యాయ వ్యవస్థను స్థాపించాలనే విషయంలో కూడా చాలా వివరణలు ఉన్నాయి. ఒక లెవెల్లో ఏంటి అంటే ప్రతి దేశం, ప్రతి ప్రజ, ప్రతి సమాజం, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ సమాజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఇప్పుడు కోర్టులు ఎలా అయితే ఉన్నాయో దాన్ని సరైన విధానంలో నడిపించగలిగితే న్యాయ న్యాయ అంటే తోర ప్రకారం కూడా ఉంటే న్యాయస్థానాన్ని స్థాపించినట్లు అవుతుంది డెఫినెట్గా. దాదాపుగా అన్ని దేశాల్లో కోర్టులు ఇలాంటి విషయాలు ఉంటాయి కాబట్టి కొంతవరకు అది జరుగుతుంది, కానీ డెఫినెట్గా ఇంకా దాన్ని తోరా విధానంలో తీసుకువెళ్ళగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే మనకి ఎలా వర్తిస్తుంది కోర్టులు అంటే లాయర్లు అవి ఇది కదా అంటే నీతి న్యాయాలు జరిగించాలనే విషయంలో చాలా జాగ్రత్తగా మనం తీర్పు తీర్చేటప్పుడు తీర్పు తీర్చే విధానం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి మన స్నేహితులు ఇద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ గొడవ ఏదో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరికి మీరే చెప్పండి అని మన దగ్గరికి వస్తారు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్పు, నేను చేసింది కరెక్టా లేకపోతే అతను చేసింది కరెక్టా అన్నప్పుడు మనం సొంత కవిత్వంతో లేకపోతే మనకున్న విధానంలో మనం ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విధానం. మనం న్యాయంగా, నీతిగా, న్యాయంగా తీర్పు తీర్చే విధానం, దాన్ని తెలుసుకొని ఏ విధానంలో మనం ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదు మనకు తెలిసి మనం చెప్తున్నాం, తెలియక చెప్తున్నాం అనే విషయాలు, చాలా విషయాలు మనం ఏదో పెద్ద మనల్ని అడిగారు కదా అని మనం చెప్పకపోతే ఏమనుకుంటారు అనే విధానంలో మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి చెప్పేస్తాం టక్కు మరి. అవును నేను చూశానంట, అవును నేను ఉన్నాను అనగానే నువ్వేం చేస్తున్నావు అంటే న్యాయాన్ని జరిగించే విధానంలో నువ్వు నడుచుకోవట్లేదు, ఒకవైపు తిప్పేస్తున్నావు, అర్థం కాకుండా మాట్లాడుతున్నావు, విచారణలు చేయకుండా, అర్థం చేసుకోకుండా, నీకు తెలియనప్పుడు తెలియదని చెప్పకుండా వాళ్ళేదో అనుకుంటారని చెప్పి చేసినప్పుడు నీవు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు. అంతేకాకుండా ఒక మంచి మనిషిగా, ఒక నీతిగా, నిజాయితీగా జీవించే విధానాన్ని జరిగించట్లేదు ఈ లోకంలో. అంటే మానవుల పట్ల కూడా నీవు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు. తీర్పు తీర్చే విధానంలో అది న్యాయంగా జరిగించట్లేదు. కాబట్టి న్యాయస్థానాన్ని స్థాపించాలి. ఎప్పుడైనా సరే మనం న్యాయంగా నడిచే విధానం అనేది మన దగ్గర ఉండాలి. అంటే అది ఇంకా సింపుల్ ఉదాహరణ ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక కొట్టు ఉంది మనది, మనం ప్రతిరోజు వెళ్ళే కొట్టు ఉంది, కూరగాయల కొట్టు లేకపోతే ఏదైనా కానివ్వండి. అతను చాలా మోసం చేస్తూ ఉంటాడు మనల్ని. అతను కాటాలో ఇటు పెట్టి అటు పెట్టి అది కొంచెం అది ఇది చేసి ఏదో చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఒకసారి వెళ్ళినప్పుడు మనం ఒక 200 నోటు ఇచ్చాం అనుకో అతనికి, 500 నోటు ఇచ్చామనుకొని మనకి
అతను చిల్లర ఇస్తున్నాడు మనకి. మనకి 150 ఇవ్వాల్సింది 450 ఇస్తున్నాడు. అప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? వీడు నన్ను ఇప్పటి నుంచో మోసం చేస్తున్నాడు కాబట్టి వీడికి జరగాల్సిందే, పొరపాటున ఇచ్చాడు కాబట్టి అతనిదే తప్పు, నాది కాదు అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే 450 తీసుకొని జేబులో పెట్టామనుకోండి, ఒక విధంగా మనం ఏదో న్యాయం చేస్తున్నట్లుగా భావిస్తూ, ఎందుకు మోసం చేస్తున్నాడు కాబట్టి వీడికి జరగాల్సిందే అనే ఉద్దేశంతో, పొరపాటు పడ్డాడు నన్నేం చేయమంటారు అనే ఉద్దేశంతో మనం చేస్తున్నప్పుడు అది కూడా నువ్వు నీతిగా నిజాయితీగా నడుచుకోవట్లేదు అనేది భావించబడుతుంది. అతను ఏదన్నా కానీ, అతను మోసగాడో దుష్టుడో దుర్మార్గుడు కానీ, నీకు రావాల్సింది 150 అయితే నువ్వు 450 తీసుకోవాల్సిన అవసరత లేదు అని చెప్తుంటారు. అది ఏదన్నా కానీ ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన విధానంలో, అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రపంచం అంతా ఇలాంటి సిస్టంలో దైవిక ఆజ్ఞలు వాటి వివరాల ప్రకారం ఒక నీతిగా నిజాయితీగా జీవించే విధానంలో ఒక ఒక బూతు మాట కానీ, ఒక ఒక వ్యక్తిని కించపరిచే విధానం కానీ, ఒక వస్తువుని ఆశించే విధానం కానీ, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా నీతిగా నిజాయితీగా జీవించే విధానాన్ని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఒక మంచి నైతిక విలువలు కలిగిన ఒక వ్యక్తిగా జీవిస్తాము. అయితే కొంచెం టైం ఎక్కువ అవుతుంది, ఇంకో 2 నిమిషాలు ముగించుకుందాం. డెఫినెట్గా నేను చెప్పిన విషయం ఇంతకు ముందు ఒకటి, అంటే ఇది 7 ఆజ్ఞలు, వాటి వివరాలన్నింటినీ నేర్చుకొని తెలుసుకొని ఈ విధానమైన జీవితాన్ని జీవిద్దాం అనుకుంటే మనం ముందుకు వెళ్ళవచ్చు డెఫినెట్గా. ఇది దీనికి ఏమి ఏమి మైండ్ సెట్ ఉండాలని చెప్పాను, ఏమి అర్థం చేసుకోవాలని చెప్పాను? సృష్టికర్త ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. ఆ సృష్టికర్త కోరేది ఏంటనేది నువ్వు గ్రహించాలి. ఆ గ్రహించేది చేయటానికి నువ్వు నిర్ణయించుకోవాలి. గ్రహించి దాన్ని ప్రకారం జీవించడానికి ఈ లోకంలో నిర్ణయించుకుంటే దాన్ని వివరించడానికి ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు. ఎలా జీవిస్తే సృష్టికర్త లేదు, ఇస్రాయల్ ప్రజలు ఇవన్నీ నాకు తెలియదండి, నేను దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను అని నువ్వు పరిశీలన చేసుకుని ఉన్నాడో లేదో పరిశీలన చేసుకొని, యూదీ దృక్పథంలో నోహీ దృక్పథంలో ఖచ్చితంగా ఇస్రాయల్ ప్రజలు అవగాహన చేసుకున్న విషయాలు చెప్తారు. కానీ ఎలా దేవుడు ఉన్నాడో లేకపోతే దేవుడు అంటే ఏంటనేది నీకు నువ్వు పరిశీలన చేసుకోవచ్చు. డెఫినెట్గా దేవుడు ఉన్నాడు అనేది లేకపోతే లేడు అనేది ఏదైనా సరే. రెండవది, ఉంటే నువ్వు జీవించాల్సిన విధానంపై ఎట్లా ప్రభావితం చేస్తుంది దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటే అనే గ్రహింపుకు నువ్వు వస్తే నీ జీవితాన్ని నువ్వు ఎలా, ఇప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని ఏలుతున్నాడు అనేది నువ్వు గ్రహించావంటే ఇప్పుడు ఆ రాజు ఎలా, లేకపోతే ఏ విషయాల్ని ప్రజలని ఎలా పరిపాలిస్తున్నాడు, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాడు, వాటిని తెలుసుకొని దాని ప్రకారం ఉండకపోతే ఆ రాజు భటులు నేను శిక్షిస్తారు డెఫినెట్గా, లేకపోతే శిక్ష నీకు పడుతుంది. అదేంటి, రాజ్యంలో ఇది చేయకూడదు కదా, ఇది చేయకూడదు కదా, రెడ్ లైట్ వెలిగినప్పుడు నువ్వు వెళ్తే జరిమానా పడుద్ది కదా అనే విషయాలు ఉంటాయి సింపుల్గా. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నామంటే మనల్ని సృష్టించిన వాడు కూడా ఉన్నాడని గ్రహిస్తే నీ మైండ్ సెట్కి ఆయన కోరే విషయం యూదీయ దృక్పథం ప్రకారం ఇది. ఇప్పుడు చెప్పిన విషయాలు 7 ఒక నైతిక విలువలతో నీతిగా నిజాయితీగా జీవించే విధానం. అంతకన్నా ఎక్కువ ఏం చెప్పట్లా. పూజలు పునస్కారాలు రకరకాలైన విషయాలు అది యూదులకు సంబంధించిన విషయం కాబట్టి వారు చేయవలసిన బాధ్యత వారు చేస్తారు. కానీ నువ్వు ఒక నైతిక విలువతో ఒక మంచి మనిషిగా జీవించే విధానంలో నువ్వు తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడా లేడా అనేది నీ మైండ్కి అర్థం కావాలి. ఉంటే ఇది కరెక్టా కాదా, లేకపోతే అది కరెక్టా, ఏది కరెక్ట్ అయితే అది నువ్వు ఫాలో నీ ఇష్టం. అది మీరేం ఫాలో అవ్వమని చెప్తారండి మమ్మల్ని యూదుల ప్రకారం తోరా ప్రకారం అంటే ఇది
విధానం. ఇది కూడా అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, కానీ నీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నువ్వు మా గైడెన్స్ పొందాలనే ఉద్దేశం ఉంటే మా దగ్గర ఉంటావు, లేకపోతే ఇది తెలుసుకొని ఇక నీ ఇష్టం. తెలుసుకున్నావు, ఓకే. నేను నీతిగా జీవిస్తాను జీవించను అనేది నీకు దేవునికి సంబంధించిన విషయం. న్యాయంగా జీవిస్తావా లేదా అనేది నిన్నెవరో ఇప్పుడు పరిశీలన చేసి చేయలేం కదా. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా జీవిస్తున్నావు, ప్రతి చోట కరెక్ట్గా జీవిస్తున్నావు అనేది ఎవరికి తెలుస్తుంది? ఉంటే సృష్టికర్తకు తెలుస్తుంది. సృష్టికర్త ఉంటే ఆయనకి తెలుసుద్ది. అంటే నీ దృష్టిలో సృష్టికర్తకు అన్నీ తెలుసు అనే విధానం ఉంటే, యూది దృక్పథంలో ఖచ్చితంగా సృష్టికర్తకు ప్రతి ఆలోచన, ప్రతి స్టెప్, మనం ప్రవర్తించే తీరు, మాట తీరు, మనం నడిచే విధానం, ప్రతిదీ ఆయనకి తెలుసు. దానికి శిక్ష ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది మంచి పనులు చేస్తే. అది గ్రహించి, ఆహా, ఇలాంటి జీవితాన్ని నేను జీవించాలి, దీన్ని తెలుసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్గా దేవునికి ఇష్టమైన రీతిలో నేను నడవాలనుకుంటే యూది దృక్పథం అయితే ఇది. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో ఒకవేళ ఓకే, దీన్ని అవగాహన చేసుకొని ఇంకా తెలుసుకొని నేర్చుకొని ముందుకు వెళదాం అనుకుంటే, కొన్ని ఈ విషయాలు ఉంటాయి కాబట్టి, ఇది టెక్నికల్ విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని అంటే మేము మీకు సమయం పెట్టాలంటే, నేర్పించాలంటే చాలా విషయాలు ఈ మార్గంలో నడవటానికి సమయం పెట్టాలి, డబ్బు పెట్టాల్సి వస్తుంది, రకరకాలైన విషయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. తొదరబా అందరికీ లైలతో